జై వీరబ్రహ్మ జై గోవిందమ్మంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయాల్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ఇల్లు కట్టాలంటే వాస్తు చూస్తాం, స్థలాభావ పరిస్థితులను చూస్తాం, ఇంటి ప్రాంగణం అభివృద్ధిలోకి రావాలి, కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే రకరకాలైనటువంటి విధి విధానాలని మన ప్రాచీనమైనటువంటి మహర్షులు మనకు సంబంధించినటువంటి సంప్రదాయాలు, మన కుటుంబానికి పూర్వీకులు చెబుతూ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం అనుసరిస్తూ ఉంటాం. వాటి ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం. ఇటువంటి పరంపరలు ఈ మధ్యకాలంలో ఇల్లు కానీ వ్యాపారం కానీ అభివృద్ధిలోకి రాకపోతున్న ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ ఎవరైనా ఒక ఉత్కృష్టవంతమైనటువంటి పండితుడి దగ్గరకు, పురోహితుడి దగ్గరకు వెళ్ళి ఒక యంత్రాన్ని తీసుకొని పూజించి తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజించడం అన్నటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. అది గణపతి యంత్రం అవ్వచ్చు, శ్రీ యంత్రం అవ్వచ్చు, నరకోచ, నరదిష్టి, నరపీడ అవ్వచ్చు, అంటే అది నివారణ చేయడానికి అవసరమైనటువంటి యంత్రం అవ్వచ్చు, లేదా ధనాకర్షణ, వ్యాపార వృద్ధి, ఇలాగ ఏదైనా కూడా ఒక యంత్రాన్ని తీసుకొచ్చి మన ఇంటి ప్రాంగణంలో మనం పెట్టుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరుగుతుంది. అతి సులభమైనటువంటి పద్ధతుల్లో ప్రతి ఇంట్లో కూడా ఉండవలసినటువంటి యంత్రం ఒకటి ఉంది. అసలు ఇది యంత్రం అన్నటువంటి విషయం కూడా మనకెవరికి చాలామందికి కూడా అది తెలీదు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొంటాం, టీవీని కొంటాం, రెఫ్రిజిరేటర్స్, ఏసీలు, వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ కొంటూ ఉంటాం. కొన్న తర్వాత కొత్తగా ఇంటికి వస్తే వాటికి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయను కొట్టి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అన్ని రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని మనం కొంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండా వీటన్నిటికంటే కూడా ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి ఒక వస్తువు, దీని వస్తువు అనే కంటే కూడాను ఒక విశేషవంతమైనటువంటి యంత్రంగా మనం చెప్పచ్చు. ఏమిటయ్యా ఆ యంత్రం, దాన్ని ఎట్లా మనం ఉపయోగించాలి అంటే ప్రతి ఇంట్లో కూడా ఉండవలసినటువంటి యంత్రం కాల యంత్రం. దీన్నే గడియారం అంటారు. పూర్వం ప్రతి ఇళ్లలో కూడా గోడ గడియారాలు అన్నటువంటివి ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో డిజిటల్ క్లాక్స్ రావటం, లేదా మొబైల్ ఫోన్లు ఇతరత్ర వాటిలోనే మనం సమయాన్ని చూసుకోవటం, లేదా అసలు గోడ గడియారాలు కూడా మర్చిపోతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్వము గోడ గడియారాలు ఏం చేసేవంటే గంట అవ్వగానే ఒక గంట కొడుతూ ఉన్నటువంటి గడియారం ఉండేది. ఒక లోహపు డోలకం అన్నటువంటిది అటు ఇటు తిరుగుతూ 1 గంట అవ్వగానే 1 గంట కొట్టడం, 2 గంటలు అవ్వగానే 2 గంటలు కట్టడం, లేదా ప్రతి గంటకు ఒకసారి ఒక లోహపు శబ్దాన్ని మనం వింటూ ఉండేవాళ్ళు. ఇటువంటి ప్రాచీనమైనటువంటి గోడ గడియారాలు అన్నటువంటివి అప్పట్లో చాలా ఇళ్లలో ఉంటూ ఉండేవి. ఒకవేళ అటువంటి గడియారం లేకపోయినా కాలచక్రం అన్నటువంటి గడియారం, లోహపు ముళ్ళలతో ఉన్నటువంటి గడియారం, ఇది ప్రతి ఇంట్లో కూడా ఉండవలసింది. దీన్ని కాలచక్రం అంటాం. ప్రతి ఇల్లు కూడా పురోగమించడానికి, మనం చేసేటువంటి పనుల ద్వారా మనం అభివృద్ధిలోకి రావటానికి, అది కుటుంబ వృద్ధి అవ్వచ్చు, వ్యక్తిగతమైన జీవితంలో మన కెరియర్ అవ్వచ్చు, వ్యాపార వృద్ధి అవ్వచ్చు, ఇదంతా కూడా రావడానికి ఖచ్చితంగా ఉండవలసింది లోహపు ముళ్ళులతో కూడినటువంటి గడియారం. ఇంతకంటే కూడా ప్రశస్తవంతమైనది కావాలి అంటే లోహపు డోలకం, ఆ డోలకం అటు ఇటు కదులుతూ ఉన్న గడియారం. వీటి ద్వారా ప్రతి నిమిషానికి, ప్రతి సెకన్కి వీటి ద్వారా ఒక తెలియనటువంటి చిన్న శబ్దాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇవి నకారాత్మకమైనటువంటి శక్తులను పాలద్రోలుతూ సమయం మనకు ఇబ్బందికరమైనప్పుడు, ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు వాళ్ళ యొక్క దుర్యోగాలను పోగొట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి యంత్రం గడియారం. మరి గోడ గడియారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అన్నటువంటిది కూడా ఒక ప్రశ్న. అంటే ఇటువంటి యంత్రం ప్రతి ఇంట్లో ఉండాలి. మరి ఆ యంత్రాన్ని ఏ దిక్కులో పెట్టాలి, ఏ దిక్కులో పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఇటువంటి గోడ గడియారాన్ని కనుక
మనం సమయపాలన చూసుకోవటానికి, సమయపాలన పాటించటానికి గాను సూర్యుడు ఉదయించేటువంటి తూర్పు దిక్కులో ఉంచి పడమర దిక్కును చూసేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోవటం ఒక పద్ధతి. ఇక రెండవది, దక్షిణము గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూసేటువంటి విధంగా ఉంచటం మరో పద్ధతి. ఈ రెండు ప్రక్రియల్లో ఏదైనా అవలంబించవచ్చు. మిగతా ప్రక్రియల కంటే ఈ రెండు స్థానాల్లో కనుక గోడ గడియారాన్ని కనుక మనం ఉంచుకున్నట్టయితే అది కూడా కాలచక్ర స్వరూపమై ఉండి మనకు మంచి కాలాన్ని అందించటంతో పాటు మనం చేసేటువంటి పనుల్లో సమయ పాలనతో పాటు వేగవంతమైనటువంటి పరిష్కార మార్గాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉండడానికి వీలవుతుంది. మనకున్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి, ఇంట్లో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక గోడ గడియారాన్ని ఉపయోగిస్తూ అమావాస్య దాటినటువంటి ప్రతిసారి కూడా దాన్ని కాస్త పసుపు నీటితో కానీ ఉప్పు నీటితో కానీ పైన ఉన్నటువంటి అద్దాన్ని దాన్ని శుభ్రం చేస్తూ గనక ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళనలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది.